గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు గ్రామసభకు అధ్యక్షత వేస్తున్నటువంటి గ్రామ సర్పంచ్ గారు, శ్రీనివాస్ గారు, అలాగే ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, హాజరైన అధికారులందరూ, అలాగే ప్రజలందరికీ కూడా నమస్కారం. ఇప్పటి వరకు అందరూ మాట్లాడారు, అన్ని డిపార్ట్మెంట్ మాట్లాడారు. కొంచెం ఆగండి. అందరు టిఫిన్ చేసేసారా? వెళ్ళారా? ఎందుకు ఎంత టైం అవుతుంది? 100 రోజుల్లో పనికి పోయినా, 100 రోజుల్లో పనికి పోయినప్పుడు పనికి వెళ్ళి ఇక్కడికి వచ్చారు. మిగతా వాళ్ళే వేసి వచ్చారు. సరే, పర్వాలేదు, ఇంకా కొంచెం సేపు ఓపిక పట్టండి, అయిపోతుంది. ఈ గ్రామసభ ఎందుకు ఏర్పాటు చేయడం ఏంటంటే, వర్షాకాలం వస్తుంది, ముందస్తుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, మనం చేయాల్సిన పనులు ఉన్నాయనే ఉద్దేశంతో ఈ గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఏమొస్తాయి? వర్షాలు వస్తే మన దగ్గర లైట్ వస్తుందా? వినబడుతుందా సరిగా? వినబడుతుందా సరిగా? వర్షాలు పడేదానికంటే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఎవరు చేయాలి? గ్రామ పంచాయతీ చేయాలి, అది ప్రజలు చేయాలి. గ్రామ పంచాయతీ ఏం చేయాలి? ఇంతకుముందు పంచాయతీ సెక్రటరీ చెప్పడం జరిగింది, గ్రామం అంతా తిరగడం జరిగింది. ఎక్కడైతే నీళ్ళు అవుతాయో అవి సిల్ట్ తీసుకున్నాము, ఇంకా అవసరమైన పనులు చేసుకున్నామని చెప్పడం జరిగింది. అది గ్రామ పంచాయతీ చేయాల్సిన పని. తర్వాత ప్రజలు ఏం చేయాలి? ప్రజలు కూడా నీళ్లు నిల్వ ఉండకుండా మన పరిసరాల్లో, ఇంటి ఆవరణలో నీళ్లు నిల్వ ఉండ